క్రీస్తు వారి శిలువ అర్పణ ద్వారా దేవుని ప్రజలైన ప్రియ విశ్వాస సహోదరులకు ప్రభునామములు శుభములు. ఈ ధారావాహికలో మనం నేర్చుకుంటున్నాం చిహ్నాలు, చిత్రాలు, సూచనలు, వాటి గురించి మనం తెలుసుకుంటున్నాం. అంతేకాదు ప్రవచనాన్ని అధ్యయనం చేయటం ఎలాగా కూడా ఇందులోని భాగమేనండి. ఇందులో మనం ఈరోజు 6వ పాఠంకి వచ్చాం. బలి అర్పణ అర్థం చేసుకోవటం ఎలా. బలి అనేది మనకు అందరికీ తెలిసిందే కదా, ఇంకా అర్థం చేసుకోవడానికి ఏముంది అనుకుంటున్నారా? చాలా ఉంది. అది ఎంత ఉందో తెలియాలంటే ఈరోజు పాఠం మనం నేర్చుకోవాల్సిందే. మీరు సిద్ధమైనట్టయితే దైవ సేవకులు కలుసుకుందాం. మరి నమస్కారం డాక్టర్ విల్సన్ గారు, పాస్టర్ శ్యామరాజు గారు. డాక్టర్ గారు, ఈరోజు 6వ పాఠంలో మనం బలి అర్పణ అర్థం చేసుకోవటం అని చెప్పారు. ఈ అర్థం చేసుకోవటం ఎందుకో పరిచయం చేయండి. సాధారణంగా మనం ఈ త్రిమాసం అంతా కూడాను 13 పాఠాలు కూడాను మనం ప్రవచనం గురించి చదువుతున్నాం. ప్రవచనం గురించి చదివేటప్పుడు బలి అర్పణ అనేది దానికి సంబంధించిన సబ్జెక్ట్ కాదు సాధారణంగా అనుకుంటాం. కానీ ఈరోజు మనం తెలుసుకున్నది ఏంటంటే ప్రవచన రూపములో దేవుని గొర్రెపిల్ల అని పరిచయం చేసినప్పుడు గొర్రెపిల్లకి సంబంధం అంటూ ఉన్నది ఈ ప్రవచనాలు కూడా నెరవేర్చడానికి. అంటే ఆ విధంగా మనం చూసినప్పుడు చాలా లింక్ ఉన్నది. గొర్రెపిల్ల త్యాగం చేకోకుండా ప్రవచనాలు ముందుకు వెళ్ళలేవు. ఆయన దేవుడిగా వస్తాడు, మానవతారం ఎత్తుతాడు, ఆయన మన కొరకు బలిపశువు అవుతాడు అన్నది ముందుగా ప్రవచనం ద్వారానే మనం చూసినట్లు ఎంతకంటే ముందు పాఠాలు నేర్చుకున్నాం. ఉదాహరణ అబ్రహాం తన కుమారుడిని అడగటం, మరి బాప్తిజం ఇచ్చి యోహాను చేయటం అని. ఇవన్నీ కూడా మనం తెలుసుకోవటం ఏంటంటే బాప్తిజం ఇచ్చి యోహాను క్రొత్త నిబంధన గ్రంథంలో మొట్టమొదటిగా ఓపెన్గా సువార్త ప్రకటన చేసినవాడు. ఆ సువార్త ప్రకటనలో ఆయన పలికిన ముఖ్యమైన పలికి ఏంటంటే ఇదిగో దేవుని గొర్రె పిల్ల అని చెప్తున్నా. అంతకంటే ముందు యేసుప్రభు పుట్టినప్పుడు శిష్యుడు మరి పొత్తిగుడ్డలతో చుట్టి పరుండబెడతారు. ఆయనే తన ప్రజలను వారి పాపములను యేసుప్రభు ఎందుకు వచ్చాడు చెప్పబడ్డారు. కానీ ఆ యేసుప్రభు వచ్చినప్పుడు తయారై ఆయన బలిపశువుగా ఉండటానికి 30 సంవత్సరాలు 33 సంవత్సరాలు సంగతి అక్కడ చెప్పబడి ఉన్నదన్నమాట. ఈ యొక్క బైబిల్ అంతట్లో కూడాను పశువుల యొక్క బలి అర్పణ లేకోకుండా పాత నిబంధన గ్రంథం సగం లేదన్నమాట. అంటే నేను పాపం చేశాను కాబట్టి తప్పు లేని ఆ గొర్రెపిల్లని తీసుకొచ్చి వధించి నా తప్పులన్నీ అక్కడ ఒప్పుకోవటమే కాదు, తర్వాత ఆ యొక్క రక్తాన్ని ప్రోక్షించినప్పుడే దేవుని పద్ధతుల్లో దేవుడు ఏర్పాటు చేసిన ప్రణాళికల్లో నేను పాలిభాగస్తుని అవుతాను. పాపం ఉన్నంతకాలం నేను దూరంగా ఉంటాను దేవునికి. పాపం ఉన్నంతకాలం నాలో మరణం తటస్థిస్తూ ఉంటుంది. పాపం ఉన్నంతకాలం నేను దేవునితో ఒడంబడిక చేసుకోలేని, స్నేహం చేయలేను. అందు గురించి పాపం చేసిన వెంటనే ఆ యొక్క గొర్రెపిల్లని తీసుకురావటం ముఖ్యమైనది. పాత నిబంధన గ్రంథంలో ఉన్న యొక్క బలి కార్యక్రమం అంతా కూడాను మళ్ళా క్రొత్త నిబంధన గ్రంథంలో ప్రకటన గ్రంథంలో ముఖ్యంగా 4వ అధ్యాయం 5వ అధ్యాయంలో చూస్తున్నాం. ఎందుకు అని అంటే ఎవరు ఆ ముద్ర అంటే సంఘాలకు కావలసిన రహస్యం దాంట్లో ఉన్నది, మానవుడి భవిష్యత్తు దాంట్లో ఉంది, అదే ముద్రించబడింది. ఆ ముద్ర తీసడానికి ఎవరు అర్హుడు అంటే దేవుని యొక్క గొర్రెపిల్ల మాత్రమే అర్హుడని ఎంత బాగా రాసింది. ఈరోజు పాఠం మనం నేర్చుకున్నది ఏంటంటే ఈ యొక్క బలిలో కూడి ఉన్న సిద్ధాంత పద్ధతుల్లో ప్రవచన ప్రకారము గొర్రెపిల్ల మనకి ఏమి చేయగలిగింది అన్న దాని గురించి రాయబడింది. బాగుందండి, చాలా వివరంగా పరిచయం చెప్పారు. పాస్టర్ గారు దీని కొరకు లేఖనం వినిపించండి. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనము 10వ వచనం నుంచి కూడా తీసుకోబడి ఉన్నదండి. ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడువు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములలోనూ దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి కనుక వారు భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడుదురు. ఒక చక్కని వాక్యాన్ని దేవుడు దీవించిన గాక. ఇక్కడ ఆ 7 ముద్రల యొక్క చట్టాన్ని విప్పవలసి వచ్చినప్పుడు ఎవరు విప్పుతారా, ఎవరు యోగ్యుడా అని అంటున్న సమయంలో యేసుక్రీస్తు వారు రావటం చూసి నీవే యోగ్యుడని పెద్దలందరూ కూడా కలిసి ఈ యొక్క కొత్త పాట పాడుతున్నట్లు మనం చూడగలుగుతున్నాము. బాగుందండి. ప్రభువారు యోగ్యుడు అవటం చేత అది విప్పబడింది. డాక్టర్ గారు, ముందుగా మీరు చెప్పారు పాత నిబంధన సగం పైన బలులతోనే ఉందని. మరి వ్యర్థమైన బలుడు అనే మాట అది ఎక్కడ ఉంది, ఎందుకు, దాని గురించి అర్థం చేసుకోవడానికి ఎలాగంటారు? చాలా మంచి ప్రశ్న. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2 నుంచి 15 వరకు, 56వ అధ్యాయం 6-7 వచనాల్లో కూడాను ఎప్పుడైతే మనము దేవుని ప్రజలుగా దేవుని బిడ్డలుగా మనము ఆచార రూపంగా చేస్తున్నాము,
అంటే నిజమైన పశ్చాత్తాపం లేకోకుండా బలిని అర్పించి నా రిక్వైర్మెంట్ నేను చేయవలసిన నా పని చేసేసానికి దేవుడి ఇష్టం అట్లా కాకోకుండా మనం బలిని తీసుకొచ్చినప్పుడు ఈ 3-4 అధ్యాయాల్లో రాయబడినట్లుగా ఏదైతే మనం పాపం ఉంచుకొని కక్ష ఉంచుకొని ఏమండి ఆ యొక్క కార్యం నెరవేర్చడానికి మాత్రం మనం చేసినట్లయితే దేవునికి అది వ్యర్థమైన కార్యం అని చెప్తూ ఉన్నారు. ఉదాహరణకి యేసుప్రభు వారు వచ్చినప్పుడు ఆయన పరిసయ్యులు శాస్త్రులందరూ కూడా మీరు ఆచార పద్ధతులను పాటించట్లేదంటే అవన్నీ కూడా వ్యర్థమని క్రీస్తు వారే పలికి ఉన్నారనమాట. యేసుప్రభు వచ్చే సమయానికి ఆయన మానవతారం ఎత్తిన సమయానికి యూదులందరూ కూడాను వాళ్ళు బలి పశువులు పస్కాలు కార్యక్రమాలన్నీ కూడాను ఆచార రూపంగా ఉన్నది, కానీ ఆత్మీయ మార్పుడు లేకపోతే దేవుని పరిశుద్ధత కొరకు ఎదికిన వాళ్ళే మాత్రం కూడాను కాదు. అందుకోసం దేవుడు వారిని ఖండించాడు, వాళ్ళని చాలా బాగా ఖండించాడు. ఇక్కడ ఈరోజు పాఠంలో మనం నేర్చుకున్నది ఏంటంటే ఏబేలు మొట్టమొదట ఉదాహరణగా తీసుకుందాం. ఏబేలు మరి 2వ కుమారుడు ఆదాము అవ్వలకు. ఆయనకి మరి తల్లిదండ్రులు నేర్పించిన పద్ధతులు బాగా అర్థం చేసుకొని నేను ఎంత గొప్పవాడినైనా ఎంత ప్రాముఖ్యమైన వాడిన అయినప్పటికీ నేను దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు పశ్చాత్తాపంతో వెళ్ళాలి, నేను దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు రక్త ప్రోక్షణ అనేది అవసరం అన్నది తెలుసుకోవాలి, నేను దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు విధేయత చూపించాలి, ఆయన చెప్పింది చేయాలి, కానీ నాకు అనుకూలమైంది నాకు ఉద్దేశమైంది నేను చేయడానికి వీల్లేదని ఏబేలు ద్వారా మనం నేర్చుకుంటున్నాం. ఈ విధంగా కయ్యోను నుంచి అదేవిధంగా మన కయ్యోను చూసుకున్నప్పుడు ఏబేలు చేసింది ఆపోజిట్ చేశాడు, దేవుడు ఆయన తిరస్కరించున్నాడు. ఈ రోజుల్లో 2 రకాలైన మనుషులు ఉన్నారు. సమర్పించుకొని దేవుని యొక్క కార్చిన రక్తము ద్వారానే నాకు మోక్షం ఉంటుందని నమ్మిన వాళ్ళు ఉన్నారు. చాలామంది ఏమో ఆ దేవుడు కావాలి కానీ నాకు అనుకూలమైన మత పద్ధతుల ప్రకారం కావాలి, నేను చాలామందికి నా పనుల ద్వారానే నేను రక్షించబడాలి, దేవుడు ఆఖరికి సరే అంటే చాలు అని చాలామంది. మనం ఏ పాటి వారం అండి? మనం ఎంత గొప్ప పనులు చేసినా కానీ దేవుని ముందు అవి పనికొస్తాయా? ఈరోజు పాఠంలో అదే ఉన్నదనమాట. వాట్ ఎవర్ గ్రేట్ వర్క్ యు డూ ఇట్ ఈస్ ఇన్సఫిషియంట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్. అంటే ఆయన మన పాపాలు క్షమించడానికి రక్త ప్రోక్షణ అవసరము, మనం చేసిన పనులన్నీ ఆయన ముందు అనవసరం. అంటే పనులు లేకుండా మళ్ళీ క్రైస్తత్వం మరి చచ్చిన క్రైస్తత్వం లాగా ఉంటుంది. ప్రేమతో చేసిన పనులు అయినట్లయితే అవి బాగా ఉంటాయి అన్నమాట. ఫ్యూటైల్ సాక్రిఫైసెస్ అంటే వ్యర్థమైన బలులు ఏంటంటే దేవునితో ఆత్మీయ సంబంధం లేకోకుండా, ప్రేమ సంబంధం లేకోకుండా, పశ్చాత్తాపం లేకోకుండా బలులు అర్పించడం అది వ్యర్థం. ఇనేటికి కూడాను లిటరల్గా మనం ఖచ్చితంగా బలులు చేయట్లేదు, కానీ మన ప్రభు దగ్గరకు వచ్చి ప్రార్థన, నిజమైన ప్రార్థనలో ధ్యానంలో ఉన్నవాళ్ళు అదేంటో మనకు తెలిసిపోతుంది. అవునండి, చాలా బాగా చెప్పారు. చిన్న విరామం తీసుకున్న తర్వాత పాఠంలోకి ఇంకా వెళ్దాం. చూస్తున్నారు కదా, చిన్న బ్రేక్ తర్వాత ఇంకొంచెం వివరంగా తెలుసుకుందాం. బలి అర్పణ గురించి మనం తెలుసుకుంటున్నాం కదా, దాన్ని ఎందుకు అర్థం చేసుకోవాలి ఇంకొంచెం వివరంగా నేర్చుకుందాం. పాస్టర్ గారు, పాపం అనేది ఎంత చెడ్డది, ఎంత హానికరమైందో మనం అర్థం చేసుకునే సందర్భంలో యేసుక్రీస్తు వారు ఈ మనుష్య రూపంలో రావటం అనేది దాని ప్రాముఖ్యతను కూడా తెలుసుకోవడం అవసరం అంటారా? దాని గురించి చెప్పండి. మనందరికీ కూడా తెలుసు, పాపము వల్ల తర్వాత వచ్చే జీతము మరణము. కనుక పాపము ఎంత చెడ్డదనేది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన ప్రస్తావనలో ప్రతి ఒక్కరు కూడా ఉండాలి. అందుకనే దావీదు కూడా చూస్తున్నప్పుడు నా హృదయాన్ని పరిశీలన చేయి ప్రభా, హిస్సోపుతో నన్ను కడుగు ప్రభా అని ఎప్పటికప్పుడు ప్రాయశ్చిత్తము పొందుతున్నట్లు, పశ్చాత్తాపము పొందుతున్నట్లు మనం చూడగలుగుతున్నాము. అంటే చాలామంది ఏమంటూ ఉంటారంటే ఈ పూర్వకాలంలో ఎక్కువ భాగము ఈ పశ్చాత్తాపం పొందటానికి వారి బలి అర్పణలు ఇస్తూ ఉండాలి కదా, ఆ బలి అర్పణలు ఎంత ఘోరంగా ఉన్నవి అంటే దేవుడు అంత ఘోరమైన దేవుడు, అతను క్రూరుడు అనేసి దేవుని యొక్క ప్రేమను చూడకుండా ఈ రీతిగా మాట్లాడుతూ ఉంటారు. వారు అన్నది అలా ఉద్దేశాన్ని మనం యేసుక్రీస్తు వారి యొక్క జీవితంలో మనం చూసుకున్నట్లయితే ఆయన క్రూరుడు కాదు కానీ ప్రేమమూర్తి కనుక ఆ క్రూరమైన చావు చనిపోయాడని మనం అర్థం చేసుకోగలుగుతాము. అలా చనిపోవటానికి ఆయన మనిషి యొక్క రూపమును తీసుకుని ఈ లోకంలో ఒక బాలుడిగా జన్మించి ఆయన సిలువపైకి వెళ్ళినట్లు మనం చూడగలుగుతున్నాం. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పాపం యొక్క మరి దాని యొక్క అర్థాన్ని మనం తెలుసుకుని యేసుక్రీస్తు వారి యొక్క మనిషి రూపమును జన్మించాడు దాన్ని మనం అర్థం చేసుకుంటున్నప్పుడు మనకి కావాల్సింది ఏంటంటే పూర్వకాలంలో
ప్రతిదీ కూడా ఒక ఛాయగా జరిగేది. హెబ్రీయులు రాసిన అధ్యాయంలో ఈ యొక్క 10వ అధ్యాయంలో చూసుకున్నప్పుడు ఆ విషయాన్ని మనం చూస్తూ ఉంటాము. అంటే బలిర్పణలన్నీ కూడా క్రూరం ఉన్నా కానీ ఇవన్నీ కూడా ఒక ఛాయగా ఉండి దాని యొక్క నిజ స్వరూపము యేసుక్రీస్తు వారిలో నెరవేర్చబడటానికి దేవుడు ఒక అవకాశం ఇచ్చినట్లు మనం అక్కడ చూడగలుగుతున్నాము. అందుకనే ఈ యొక్క పాత నిబంధన గ్రంథం అంతా కూడా మనం చదువుతున్నప్పుడు ఈ బలిర్పణలు వస్తున్నప్పుడు ఇవన్నీ కూడా భవిష్యత్తు కాలానికి ఒక ప్రవచనముగా దేవుడు ముందుకు తీసుకువెళ్తున్నట్లు మనం చూడగలుగుతాము. ఒక విషయాన్ని మనం ఇక్కడ గమనించుకున్నప్పుడు, మనం ఎక్కడికైనా ఒక ప్రయాణం వెళ్తున్నప్పుడు ఒక టికెట్ కొనుక్కుంటాం. నేను ఒక నెలకు ముందుకు వెళ్ళటానికి ఈరోజు టికెట్ కొనుక్కుంటే ఈరోజు నేను ప్రయాణం చేసేస్తానంటే అవుతుంది అంటారా? లేదండి. ఆ బలి అర్పణలు కూడా ఈరోజు మనం బలి అర్పిస్తున్నామంటే భవిష్యత్తులో యేసుక్రీస్తు వారు చనిపోతున్నారు, దాన్ని బట్టి నేను నీతిని పొందుతానని ఒక చిహ్నముగా మనం చూస్తున్నాము. ఇంకొక విషయం ఏంటంటే, ఒకసారి టికెట్ కొనుక్కొని టీటీకి చూపించిన తర్వాత మళ్ళీ ఆ పేపర్కి ఏమైనా విలువ ఉంటుంది అంటారా? మరి విలువ ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ నీ యొక్క పేరు అక్కడ లిఖించబడి ఉన్నది. అలాగే యేసుక్రీస్తు వారు చనిపోయారు కనుక మనం తర్వాతకు వచ్చేటప్పటికి ఈ పాపం యొక్క ప్రభావం మన మీద ఉండదు. కానీ అలాగని మనం పాపం చేయకుండా మన నీతిమంతులుగా ఉండటానికి మనం ప్రయత్నం చేసి యేసులో ఉండగలిగితే మనము ఆ పాపం యొక్క భారం ఏంటో తెలుసుకుంటాము. యేసుక్రీస్తు వారు మన కోసం ఏం చేశారో కూడా తెలుసుకుని ఆధ్యాత్మికంగా దీవింపబడటానికి ఉపయోగపడుతుంది. బాగుందండి. అందుకే మనల్ని నిర్దోషులుగా చేయడానికి పాప శరీర ఆకారంతో వచ్చారు అని అంటారు. డాక్టర్ గారు, మరి పస్కా గొర్రె పిల్ల దాని గురించి ఎక్కడ ఉంది, అది మనం ఎందుకు తెలుసుకోవాలంటారు? మనం యాక్చువల్లీ క్రొత్త సంవత్సరం అంటే సూర్యచంద్ర నక్షత్రాలు తిరుగుడు మార్పుడు వల్ల, తారీఖుల మార్పుడు వల్ల ఖచ్చితంగా కొత్త సంవత్సరం అని అంటాం. జనవరి 1వ తారీఖు అదంతా కూడాను సూర్యచంద్ర నక్షత్రాలను బట్టి వారు కొత్త సంవత్సరం. కానీ హెబ్రీయులకి మరి కొత్త సంవత్సరం ఎప్పుడంటే మనసు మార్పుడు వచ్చినప్పుడు, అనగా ఎప్పుడైతే ఐగుప్తు దేశమును వదిలిపెట్టి బానిసత్వాన్ని వదిలిపెట్టి స్వేచ్ఛగా దేవుడి ఏర్పాటు చేసుకున్న జనాంగంగా ఐగుప్తు నుండి గోషానికి వాగ్దాన భూమికి బయలుదేరారో అది 10వ రోజు అంట. అది సంవత్సరానికి ప్రారంభం 10వ రోజున ఆ పస్కా బలి ఏర్పాటు చేసినట్టుగా మనం చూస్తున్నాం. పస్కా అంటే ఏంటంటే పాస్ ఓవర్, దాని మీద నుండి వెళ్ళటము. ఎప్పుడు ఇది అయిందంటే మనం నిర్గమాకాండం 12వ అధ్యాయంలో మనం చూడగలుగుతున్నాం. ఈ పస్కా బలి ఏంటి అని అంటే, అలనాడు ఏబేలు రక్త ప్రోక్షణ వలనే నాకు పశ్చాత్తాపం జరుగుతుంది, దేవునితో మళ్ళీ తిరిగి నేను ఒడంబడిక చేసుకోగలుగుతున్నాను అన్న ఆలోచనతో ఉన్నప్పుడే ఆ నిజమైన పస్కా. మనం నిర్గమాకాండం 12వ అధ్యాయము, 53వ అధ్యాయం యెషయా గ్రంథము, 1 కొరింథీ 5వ అధ్యాయము, ఇవన్నీ కూడాను ఆయా పరిస్థితుల్లో దేవుని గొర్రెపిల్ల పస్కా అన్న సంగతి చక్కగా వివరించబడింది. ఉదాహరణకి 12వ అధ్యాయంలో ఏం చెప్పాడంటే, ఇదిగో మీరు 1 సంవత్సరం వయసు కలిగిన గొర్రెపిల్లని తీసుకొచ్చి వధించి రక్తాన్ని పట్టి ఆ యొక్క గుమ్మం మీద రాయమన్నారు. ఆ గుమ్మం మీద ఏమున్నదంటే ఆ ఇంట్లో ఉన్న వారి పేర్లు ఉన్నదన్నమాట. ఆ పేర్లన్నీ కూడాను మీరు విడుదల చేయబడ్డారు, మీరు స్వేచ్ఛగా ఉన్నారు, ఇప్పుడు మీ పాపాలు క్షమించబడతాయి. అసలుకైతే అక్కడ ఏంటంటే ఫరో యొక్క హస్తము నుంచి వాళ్ళు విడుదల చేయబడ్డారు. దేవుడు ఏమంటున్నాడంటే, అది లోకపు విడుదల, నేను మాత్రం మిమ్మల్ని దేవుని బిడ్డలుగా ఎంపిక చేసుకున్నాను, మీరు పాపము నుండి నిజమైన ఆత్మీయ బానిసత్వాన్ని నుంచి సాతానుడి నుంచి మిమ్మల్ని విడుదల చేస్తున్నాను. దేనివల్ల సాధ్యపడుతుంది? ఖచ్చితంగా బలి వల్ల, అనగా ఆ రక్త ప్రోక్షణ వల్ల జరుగుతూ ఉన్నది. యేసుక్రీస్తు వారు మరణం ద్వారా, పునరుద్ధానం ద్వారా, తిరిగి ఆయన పరలోకం వెళ్ళడం ద్వారా నేర్చుకున్నది ఏంటంటే, ఆ యొక్క బలి తర్వాతనే, ఆ పస్కా తర్వాతనే మానవుడికి నిజమైన విడుదల వచ్చిందని మనం నేర్చుకుంటూ ఉన్నాము. 1 కొరింథీ 15వ అధ్యాయం 45వ వచనంలో యేసుక్రీస్తు వారు ఆఖరి ఆదాము. మొదట ఆదాము ఏదేను వనములో, రెండవ ఆదాము అనగా ఆఖరి ఆదాము మరి యేసుక్రీస్తు వారు ఆయన మానవతారం ఎత్తి మానవుడికి సంపూర్ణమైన జీవితం జీవించాడు. అంటే
తప్పు లేకోకుండా, ఏమాత్రం కూడా ఆయనలో శోధన లేకోకుండా అంత జీవించిన తర్వాత ఆ యొక్క సిలువ మీద ఆయన మరణించిన తర్వాత ఎవరు కూడా సాతానుడు కూడా ఏం తప్పు పట్టుకోలేకపోయాడు. పరిపూర్ణమైన బలి ఆయన యేసుక్రీస్తు వారు సిలువ మీద అయ్యారు. ఆ తర్వాత ఆయన పునరుద్ధానం అయిన తర్వాత ఇదిగో నేను పస్కా బలినని అందరూ కూడా తెలుసుకొని ఉన్నారు. ఆ సమయంలో అదే సమయంలో యెరూషలేము దేవాలయంలో పస్కా బలి అర్పించే సమయానికి ఆ గొర్రెపిల్ల మరి ఆ తాళ్ళు ఇదిలించుకొని పారిపోయినట్లుగా మనం చరిత్రలో చదువుతున్నాము. యేసుక్రీస్తు వారు సమాప్తమాయనని చెప్పి ఉన్నారు. దీని ద్వారా మనం నేర్చుకున్నది ఏంటంటే పస్కా బలి అనేది మన రక్షణకి ముఖ్య కేంద్రము. దీని ద్వారానే మనకు రక్షణ ఉన్నది. అవునండి పాస్టర్ గారు, మరి హగ్గయి మాటలు బట్టి మనం చూసినట్లయితే ఈ నిబంధన మందసం అది పోయినప్పటికీ కూడా ఈ పాత మందిరపు మహిమ కంటే కొత్త మందిరపు మహిమ ఎక్కువని ఎలా చెప్పగలమంటారు? ఇక్కడ మనం చూసుకున్నప్పుడు ఈ యొక్క మందిరాన్ని 2-3 సార్లు కట్టడం అయితే మనం చూస్తున్నాము. మొదటి మందిరమును మోషే ప్రతిష్ఠ చేసినప్పుడు దేవుని యొక్క మహిమ ఆ యొక్క నిబంధన మందసం మీదకి సెకైనా గ్లోరీ కింద రావటం జరిగింది. కానీ ఎప్పుడైతే వీళ్ళు బబులోనులకు వెళ్ళటం జరిగిందో ఇర్మియా ఆ మందసాన్ని దాచిపెట్టి ఉన్నాడు. ఆ తర్వాత దొరకలేదు. అప్పుడు తిరిగి వచ్చిన తర్వాత వీరు మందిరం కడతన్న మొదలుపెట్టినప్పుడు అందరిలో కూడా నిరుత్సాహం కలిగింది. జకరియా కాలము, ఈ యొక్క తర్వాత హగ్గయి కాలము, వీరి కాలంలో చూసుకున్నప్పుడు అయ్యో ఏంటిది ఈ యొక్క మందిరానికి మహిమే లేకుండా పోయింది, పూర్వం ఎంత బాగుంటుంది అనుకునేటప్పుడు ఈ యొక్క హగ్గయి మాట్లాడుతూ నువ్వు ఇహలోక సంబంధమైన దానికోసం ఆలోచిస్తున్నారు, కానీ రాబోయేవాడు ఇంకా మహిమ గలవాడు ఈ యొక్క ఆలయంలో అడుగు పెడతాడని చెప్పిన విషయము మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. అందుకని యేసుక్రీస్తు వారు మరి ఇందాక సార్ చెప్పిన రీతిగా ఆ గుడారములో ఆ టెంపుల్లో ఆయన చనిపోకముందు కూడా టెంపుల్లో కనపడినట్లు మనం చూస్తున్నాము. అంటే ఆయన ఎక్కువ సేవ బయట చేసినప్పటికీ ఒక వదకు తేబడిన గొర్రెపిల్ల ఎలాగైతే మరి కట్టబడుతుందో గుడారము దగ్గర యేసుక్రీస్తు వారు అదే రీతిగా చివరి క్షణాల్లో కూడా చంపేస్తారని తెలిసినా కానీ అక్కడికి వెళ్ళి సమయం గడిపినట్లు మనం చూడగలుగుతున్నాం. అంటే ఇప్పుడు హగ్గయి చెప్పిన విషయాన్ని బట్టి మనం చూసుకున్నప్పుడు ఆ యేసుక్రీస్తు వారే స్వయాన్ని అక్కడ అడుగుపెట్టి అద్భుత కార్యాలు చేసినప్పుడు, దేవుని యొక్క మాటలు చెప్పినప్పుడు ఆ మహిమ అనేది అక్కడ కనపడినట్లు మనం చూస్తున్నాం. గాడ్ విత్ అస్, దేవుడు మనతో ఉన్నాడు కదా, మహిమను అక్కడ మనం చూడగలుగుతున్నాం. అంటే రక్షకుడే వచ్చిన్నాడు కాబట్టి మహిమ ఎక్కువైంది. చిన్న విరామం తీసుకుందామండి. చిన్న బ్రేక్ తర్వాత ఇంకొంచెం తెలుసుకుందాం. ప్రేక్షకులకి పాఠం చివరి భాగంలోకి స్వాగతం. డాక్టర్ గారు, మరి యెషయా ప్రవక్తను మనం చూసినప్పుడు, అదే యోహాను వారిని మనం చూసినప్పుడు వారికి కలిగిన దర్శనాల ద్వారా ఆ దర్శనాల్లో దేవుని సింహాసనం చూసినప్పుడు వారి యొక్క ప్రతిస్పందన ఎలా ఉంది, ఎందుకు వాళ్ళు అలా స్పందించారంటారు? చాలా మంచి ప్రశ్న. మనం పాత నిబంధన గ్రంథంలోనేమో యెషయా పిలువబడినప్పుడు ఆయనకు వచ్చిన దర్శనం ఏంటి, ఆ దర్శనాన్ని చూసిన తర్వాత ఆయన స్పందన ఏంటి. క్రొత్త నిబంధన గ్రంథంలో ప్రకటనీయుడైన యోహాను పద్మస్ దీవి నుంచి వృద్ధాప్యులు ఉన్నవాడు, ఈయన యవనస్తుడు, ఆయన వృద్ధాప్యులు ఉన్నవాడు 4వ అధ్యాయంలో దేవుని మహిమ చూసినప్పుడు ఆయన చాలా ఆశ్చర్యపడ్డాడు. ఆయన ఏ విధంగా స్పందించాడు అనేది. ఈ 2 దర్శనాలు కూడాను దేవుడు ఎంత గొప్పవాడు, మానవ తలంపులతో అర్థం చేసుకోవటం అసాధ్యమైన విషయాన్ని దీంట్లో మనం గమనిస్తున్నాం. దేవుని ముందు నిలబడ్డప్పుడు మన అపరిశుద్ధత, మన బలహీనత, మన తగ్గుదనం అనేది స్పష్టమవుతూ ఉన్నదన్నమాట. ఉదాహరణకి యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆయన పరలోకంలో ఒక దేవాలయం కనపడ్డది. దేవాలయంలో దేవుని సన్నిధి ఆయన వచ్చి మరి ఆయన్ని ముట్టినట్లుగా, ఎవరిని పంపుదునా అని అంటే నేనున్నాను దేవా అని అంటే, అయితే ఆయన ముట్టినప్పుడు నేను ఇప్పుడు పాపిని, నన్ను నువ్వు పరిశుద్ధపరచుకుంటున్నావు అని చెప్పి ఉన్నాడు. ఈ విధంగా చేసినప్పుడు యెషయా చిన్నవాడై ఉండి ఆయన స్థితి ఏంటో గమనించాడు, ఆయన బలహీనతలు గమనించాడు, యోగ్యత లేనితనాన్ని గమనించాడు అన్నమాట. దేవుని ముందు మనం దేనికి పనికిరామండి. దేవుడు మహాపరిశుద్ధుడు. కొన్నిసార్లు మనం ఆయన పేరు కూడాను వ్యర్థంగా ఉచ్చరిస్తూ ఉంటాము. దేవుడిని గురించి మాట్లాడినప్పుడు ఒక తోటి మానవుడిగా మాట్లాడుతూ ఉంటాము. అదంతా కూడాను చాలా అపాయకరము.
పాత నిబంధన గ్రంథంలో ఆయన పేరు రాసినప్పుడు యెహోవా అని రాసినప్పుడు చాలా పవిత్రంగా పలుకుతూ మర్యాదగా చేస్తూ ఆయన పేరు రాయటానికే భయపడుతూ ఉంటారన్నమాట. ఆ యెహోవా దేవుని యొక్క గొప్పతనాన్ని, ఆయన మహిమను ఈ యొక్క ప్రవక్త యెషయా ప్రవక్త చూసినప్పుడు ఐ యామ్ ఎ మ్యాన్ ఆఫ్ అన్క్లీన్ లిప్స్, నేను అపవిత్ర పెదవులతో కలిగిన వాడినన్నప్పుడు పరలోకపు యొక్క ఆ యొక్క సింహాసనము నుండి ఆ యొక్క పెదవులతో మండుచున్న ఆ యొక్క నిప్పు తీసుకొచ్చి ఆయన పవిత్రపరిచి ఇప్పుడు నేను నా సేవకు నేను పంపుతున్నట్లు పంపించాడు. దేవుడు ఎప్పుడు కూడా తను ఏర్పాటు చేసుకున్న తర్వాత ఏదో ఒక విధంగా ఆయన జీవితాన్ని కదిలింప చేసి మార్పు తీసుకురావడానికి దేవుడు ప్రయత్నిస్తూ ఉంటాడు. యోగ్యత ఎప్పుడు మనం తెలుసుకుంటామంటే ఆయన కలిసినప్పుడే. ఆయనకి ఎంత దూరంగా ఉంటామో అంత గర్వం మనలో పెరుగుతూ ఉంటుంది, అంత అజ్ఞానం మనలో ఉంటుందన్నమాట, మనమే గొప్ప అనుకుంటూ ఉంటాం అన్నమాట. ఆయనకి ఎంత సమీపంలో ఉంటే అప్పుడు ఆయన ప్రజలకు ఏమి జరగబోయన్నదో భవిష్యత్తు ఏంటో ఎన్నో చక్కని దర్శనాలు మరి యెషయా గ్రంథంలో మనం చూస్తున్నాం. బాగా ఇష్టమైంది దర్శనం ఏంటంటే మరి 53వ అధ్యాయము, మెస్సయ్య వచ్చి ఆయన ఏ విధంగా ఒక బానిసలాగా ఏ విధంగా ఆయన ఇబ్బందులు పడతాడు, ఆయన శరీరం ఏ విధంగా గాయపడుతుందా ఆ దర్శనం నాకు చాలా ఇష్టమైనది. లెమ్ము తేజ రిల్లుము వెలుగు వచ్చి అన్నది ఆయన యెషయా. ఇట్స్ ఎ గాస్పుల్ విత్ ఇన్ ద గాస్పుల్. సువార్త అనే అంతా కూడాను ఆ 66 పుస్తకాల్లో 66 అధ్యాయాల్లో అందమైన సువార్త రాయబడి ఉన్నది. పాపాన్ని ఖండించి రాశాడు, ప్రవచనాల గురించి రాశాడు, మెస్సియా గురించి రాసి ఉన్నాడు, మన జీవిత మార్పు గురించి రాసి ఉన్నాడు. ఆయన రాసిన వాగ్దానాలు ఎంతో బలమైనది. యెషయా గ్రంథం ఇంకా ఎన్నో అధ్యాయాలు మనం చూడగలం. ఇలాగనే ప్రకటనీయుడైన యోహాను కూడాను ప్రకటన గ్రంథంలో దేవుని యొక్క సింహాసనమును ఆయన చూడగలిగాడు. ఆయన అదృష్టంగా భావించాడు అనమాట. అది చూసిన తర్వాత 24 పెద్దలు అక్కడ కూర్చోవటం, తీర్పు ఏర్పాటు జరగటం, అదంతా చూసిన తర్వాత ఆయన దిగ్భ్రాంతుడైనట్లుగా మన బైబిల్ వాక్యంలో చూడగలుగుతున్నాం. ఈ 2 దర్శనాల ద్వారా మనం నేను తెలుసుకున్నది ఏంటంటే సాతానుడు దేవుణ్ణి ఎన్ని విధాలుగా కించపరిచి దేవుని యొక్క పద్ధతులను నమ్మటానికి లేదు, దేవుడు న్యాయవంతుడు కాదు, ఆయన పరిపాలన పద్ధతి బాగోదు, ఆయన ప్రేమ లేదు, ఆయన తీర్పు దారి కఠినమైన వాడన్న ఆలోచన పూర్తిగా మనకి అక్కడ తొలగిపోతూ ఉంటుందన్నమాట. 5వ అధ్యాయం 12వ వచనంలో ఆ ప్రకటనీయుడైన యోహాను చూసింది ఏంటంటే ఆ వధించబడిన దేవుని గొర్రెపిల్లను చూశాడు. అది చాలా గొప్పగా ఉన్నదన్నమాట. అంతేకాకుండా తీర్పు జరుగుతున్నట్లుగా చూస్తున్నాడు ప్రకటనీయుడైన యోహాను. పుస్తకాలు తెరవబడటం, మరి దేవదూతలు దాన్ని పరిశీలించగా చూడటం, ఎవరు ఎక్కడ మార్పు చెందాలో. మన కూడా ఈ రోజుల్లో దర్శనాలు మనకు కనపడపోయినప్పటికీ దేవుని ప్రవచన వాక్యం మనకి ఇచ్చున్నాడు. ఈ యొక్క ప్రవచన వాక్యాల ద్వారా ఆ దేవుని మహిమను గ్రహించి గొర్రెపిల్ల ద్వారానే మనకు రక్షణ సాధ్యమని తెలుసుకోవటం అనేది ఈరోజు పాఠం చెప్తుంది. బాగుందండి. పాస్టర్ గారు, మరి బలి అర్పణ అర్థం చేసుకోవటంలో ఇంకా ఏమైనా తెలుసుకోవాల్సిన ఉన్నాయంటారా? బలి అర్పణలో అర్థం చేసుకోవటంలో ఇప్పటివరకు కూడా మనం తెలుసుకున్న రీతిగా యేసుక్రీస్తు వారు ఒక గొర్రెపిల్లగా ఆయన ఏ రీతిగా సర్వమును కూడా ఆయన స్వాధీనంలో తీసుకున్నారో మనకి కనపడుతుంది. ఉదాహరణకు మనం ఇందాక కంటతో వచ్చిన చదివినప్పుడు ఆ 7 ముద్రలు మరి విప్పాలి అని ఎవరు యోగ్యుడు అన్నప్పుడు పాపి ఎవ్వరు కూడా యోగ్యుడు కాదు, ఈ లోకంలో ఉన్న సృష్టి ఎవ్వరు కూడా యోగ్యుడు కాదు. అందుకనే దావీదు మహారాజు కూడా మరి తన కీర్తన రాస్తూ ఏమంటున్నాడంటే నీ సన్నిధానంలో నిలవగలిగిన వాడెవడు, ఎవరైతే పాపము లేకుండా ఉంటారో వారే. కానీ పాపము లేకుండా ఈ లోకంలో ఉన్న మానవుడు ఎవరు ఉన్నారా? ఎవరు లేరు. కనుక అప్పుడు మరి అంతేకాకుండా ధర్మశాస్త్రమును ఉల్లంఘించినప్పుడు ధర్మశాస్త్రము రక్తాన్ని కోరుకుంటుంది, బలిని కోరుకుంటుంది. కనుక ఎవరు బలి అయితే బాగుంటుందని అనుకున్నప్పుడు దేవుడే ఒక మార్గాన్ని తెరిచి యేసుక్రీస్తు వారిని మన కోసం చనిపోయేలాగా చేసినట్లు మనం చూడగలుగుతున్నాము. అంతేకాకుండా మనం చూస్తున్నప్పుడు ఈ మానవులందరినీ కూడా రక్షణ పాత్రలోకి నడిపించడానికి ఆయన ఒక్కడే యోగ్యుడు. కనుక దేవుని కూడా తన ప్రేమను చూపించుకోవటానికి ఆ యేసుక్రీస్తు వారిని మనందరి కోసం చనిపోయేలా చేసినట్లు మనం ఇక్కడ తెలుసుకోగలుగుతున్నాము. బాగుందండి. మరి ఈ బలి అర్పణ గురించి ప్రేక్షకుల్ని దీవించండి డాక్టర్ గారు. ఘనమైన దేవా, పరిశుద్ధుడా, ఈరోజు మాకు ఇచ్చిన అద్భుతమైన వాక్యాన్ని బట్టి వందనాలు. రక్త ప్రోక్షణ లేకుండా మాకు పాప క్షమాపణ లేదు.
పాత నిబంధన గ్రంథంలో బలులన్నీ కూడాను యేసుక్రీస్తును చూపిస్తూ ఉన్నవి. యేసుక్రీస్తు వారే మాకు నిజమైన బలి. ఓ ప్రభువా, యేసుక్రీస్తు వారు పిలువబడిన దేవుని గొర్రెపిల్ల ఉన్నారు. ఆ యేసుక్రీస్తులో విశ్వసించడం ద్వారా రానున్న భవిష్యత్తు మాకు గొప్పగా ఉండనై ఉన్నది. మమ్మల్ని మా ప్రేక్షకులందరినీ ఆశీర్వదించి ఈ కార్యక్రమాన్ని మీరు ఆశీర్వదించమని క్రీస్తుపేట ప్రార్థన చేసుకుంటున్నాము తండ్రి. ఆమేన్. చాలా అవసరమైన క్రైస్తవ విశ్వాసానికి మూలమైన పాఠం చాలా వివరంగా చెప్పారండి. చాలా ధన్యవాదాలు. తెలుసుకున్నాం కదా ప్రియ సహోదరులారా, బలి అర్పణ గురించి మనం తెలుసుకోవడం ఎందుకు అవసరమో, ఎంత అవసరమో. అది తెలియకపోతే క్రీస్తు వారి శిలువ మరణం అనేది, ఆ త్యాగం మనకి అర్థం లేనిది అయిపోతుంది. ఇది తెలుసుకోవడమే కాదు, ఇది కూడా ఒక ప్రవచనంగా ఇన్ని చదివాం. అసలు ఈ ప్రవచనాలన్నీ చదువుతున్నాం, దానికి పునాది ఏమిటో తెలియాలంటే వచ్చే పాఠంలో కలుసుకోవాలి. అంతవరకు ఈ పాఠాలు మీ జీవితంలో ఫలింప చేయనుగాక.